అయితే నచ్చింది. అంటే శంకర్ మార్క్ అయితే ఇంకా కనిపించలేదు. బట్ నార్మల్గా అయితే బట్ ఏదైతే చేంజ్ చూపించాడు నాకు యాక్చువల్లీ కార్టూన్ ఒక రిలేటెడ్ చూపించాడు, అది బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం కానీ ఇంకా మ్యూజిక్ కానీ ఇంకొంచెం బాగుండాలి. యాక్చువల్లీ ఒక సాంగ్ తీశారు ఫారెన్లో, అది మన తెలుగుకి అయితే పెద్ద అర్థం కాదు. బట్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు యాక్చువల్లీ అంటే నార్మల్గా ఎంతవరకు కనెక్ట్ అయిందో లేదో తెలియదు, కానీ నార్మల్గా మనకి బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయిన విజయమాల్య ఒకటి చూపించాడు. సో అదొకటి బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా ప్లాట్ వచ్చేసరికి కమల్ హాసన్ని అంటే నార్మల్గా స్టార్ట్ అయిన తర్వాత 20-25 మినిట్స్ వస్తాడు, కానీ అలా ఏం ఉండదు. యాక్చువల్లీ నా వరకు ఏంటంటే స్టోరీ ఏదైతే చెప్దాం అనుకున్నాడో క్లారిటీగానే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ మీద ఓవరాల్గా డిపెండ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నార్మల్గా జనాలు అందరూ ఎలా చూస్తారు, ఓకే ఎలా ఉంది ఏంటి అని చూస్తారు. బట్ నా వరకు ఏంటంటే ఓకే ఏదైతే ఇప్పుడు మనం నార్మల్గా భారతీయుడు చూసినప్పుడు కూడా ఏదైతే మనకి కరప్షన్ ఉందో దాని మీద బేస్ అయ్యింది. సో ఇది కూడా సేమ్ దాని మీద ఉంది. బట్ సెకండ్ హాఫ్ అనేది ఎలా అవుతుంది, సో ఏది కొత్తగా అంటే ప్రతి మీరు చూసుకుంటే ఇప్పుడు ఒకే ఒకటి చూసుకుంటే మనకు అంతవరకు తెలియదు ఒకరోజు సేమ్ అని చెప్పేసి. సేమ్ ఇందులో కూడా ఏదో కొత్తదనం ఉంటుందని అనుకుంటున్నాం. సో సెకండ్ హాఫ్ చూడాలి. ఇంతవరకు అయితే బాగానే ఉందండి. శంకర్ ఏదైతే చెప్దాం అనుకుంటున్నాడో కరప్షన్, ఇప్పుడు ఆయన డీల్ చేసే సబ్జెక్ట్ ఇప్పుడు నార్మల్గా విజువల్ ఎఫెక్ట్స్ చూపించడం ఒక ఎత్తు. బట్ ఇదేంటంటే మనం ఉన్న సిస్టమ్ని చూపించడం. అట్లీస్ట్ 10 మందిలో ఒకటి మారినట్టే కదా. సో అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. ఫస్ట్ నుంచి మనకు తెలిసిందే ఇది భారతీయుడు వన్ అని. సో ఆల్రెడీ యాంటీ కరప్షన్ మీద స్టోరీ అనేది తెలుసు మనకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. అయితే శంకర్ ఎలా స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తాడనే ఇంట్రెస్ట్ తోటే చాలామంది వచ్చారు. అంటే ఏ కాన్సెప్ట్ చెప్తున్నాడో అనేది దేని మీద అంటే మోటో ఏంటిది అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు. కమల్ యాక్టింగ్ అయితే ఇక అన్బిలీవబుల్ బాగుంది. బీజిఎం కూడా లాస్ట్ ఇంటర్వెల్ సీన్ కూడా వచ్చే బీజిఎం అయితే బాగుంది. సాంగ్స్ అయితే మనకు డబ్బింగ్ కాబట్టి మనకు సెట్ కాలేదు.